ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత సందేశం ఏమిటి అనే ఒక ప్రశ్న వస్తే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యానయోగం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా గీతలోని 18 యోగాల్లో ఉంటాయి. మనిషి పుట్టినప్పటి నుంచి జీవితము చరమదశ వరకు కూడా తాను ఏ విధంగా వ్యవహరించాలో ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేయడానికి వీలుగా మన గీతలో కనిపిస్తాయి. స్థిర మనస్కుడై మనిషి ఎలా ముందుకు సాగాలి అనేది భగవద్గీత చెప్తుంది. ఎందుకంటే తన ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చినటువంటి అర్జునుడు విషాదంలో పడ్డాడు. అలా విషాదంలో పడ్డటువంటి అర్జునుడిని మళ్ళీ ధర్మ కర్మ వైపుగా తీసుకొని రావడానికి కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేస్తున్నారు. అర్జునుడు రథంలో చతికిలబడ్డాడు. కృష్ణ పరమాత్మ పార్థసారథిగా బాధ్యతలు స్వీకరించాడు. కరుణశ్రీ గారు ఈ సందర్భంగా ఒక పద్యంలో ఏం చెప్తారంటే, ఈ గర్వాంధుల రూపుమాపుటకే గాని జీతమా బత్యమా నీ గుర్రాలను తోలునంత పనికిన్నేనేలా, మా ఇంటిలోనే గుర్రాలను తోలలేనో నిజమింతే ధర్మరక్షార్థమయ్యోగమ్ము నితి పార్థసారథి మహోద్యోగమ్ము సాగించితిన్. పార్థసారథి అనేటటువంటి ఈ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను, ఈ ఉద్యోగాన్ని చేస్తున్నాను. ఎందుకొరకు చేస్తున్నా అంటే ధర్మరక్షార్థమయ్యోగమ్ము నితి. ఈ యోగం అనేది నేను స్వీకరించింది ధర్మరక్షాయోగం. నిజానికి విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు ఉన్నటువంటి ఈ 18 యోగాలలో ధర్మరక్షణకు సంబంధించినటువంటి అంశమే ప్రధానమైంది. ఏ ధర్మరక్షణ? వ్యక్తి, కుటుంబం, సమాజం ఇవన్నీ కూడా వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, దేశధర్మం, విశ్వధర్మం అని ఇవన్నీ ఉంటాయి. కానీ తన వ్యక్తిగతంగా ఏ అంశాన్ని అయితే స్వీకరించాడో, ఏ కర్తవ్య కర్మ తాను చేయవలసి ఉన్నదో, అంటే ఎవరెవరు తమ తమ డ్యూటీస్ ఏ విధంగానైతే చేయాలో అది వారి ధర్మకర్మ అవుతుంది. అర్జునుని ధర్మకర్మ ఏమిటి? ఇక్కడ క్షత్రియుడు కాబట్టి, అతడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి అధార్మికులైనటువంటి వారిని తాను శిక్షించాలి. కానీ వారిని చూసి విషాదంలో పడ్డాడు. ఆ కారణంగా ఆత్మతత్వాన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ. ధర్మ కర్మ ఏ విధంగా చేయాలో కూడా చెప్పాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, నీవు త్రిగుణాలను కూడా వదిలేసేయాలి, త్రిగుణాలను కూడా వదిలేసి ద్వంద్వాలను కూడా వదిలేసి నీవు శుద్ధ సత్వాన్ని ఆశ్రయించాలి అన్నాడు. ఈ త్రిగుణాలు ఏమిటివి? రాజసం, తామసం, సాత్వికం. అంటే ఈ త్రిగుణాల కారణంగా కూడా మనస్సు పరిపరి విధాలు వెళ్ళే అవకాశం ఉంది. శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోవాలి. శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆత్మతత్వం వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రిగుణ విషయాలు తెలుపు వేదాల్, ద్వంద్వమును త్రిగుణాలు వదలుము, శుద్ధ సత్వమును ఆశ్రయించుము, యోగక్షేమాలందు దృష్టిని వదలి జ్ఞానివికా. ఆత్మవాన్ కమ్మన్నాడు. జ్ఞానివికా, శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి నీవు ఆత్మవాన్గా కా. ఇప్పుడు ఎవరైనా ధనవాన్ కా అని అంటారు, సౌందర్యవాన్ కా అంటారు, అధికారవాన్ కా అని అంటారు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు అంటే ఆత్మవాన్ కా అంటున్నాడు. ధనం కావాలని కోరుకుంటారు, అధికారం కావాలని కోరుకుంటారు, బలంగా, దృఢంగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆత్మజ్ఞాని కావాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మజ్ఞానాన్ని సాధిస్తే ఇవన్నీ సాధించినట్టే లెక్క. అసలు ఇవి కావాలని కోరుకోవడం వల్ల మనస్సు పరిపరి విధాల పరిగెత్తుతుంది. ఆ పరిపరి విధాల కోరికల వైపు పరిగెత్తేటటువంటి మనస్సు స్థిరచిత్తాన్ని కలిగించదు. దాంతో శుద్ధ సత్వాన్ని ఆశ్రయించాలి, యోగక్షేమాలను గురించి నీ ఆలోచించాలి. కానీ అన్నింటినీ వదిలిపెట్టు, యోగక్షేమాలను ఆలోచించడం కూడా వదిలిపెట్టు, ఆత్మజ్ఞానివిక అని అర్జునుని బోధిస్తూ, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. బావినూరుపయోగమెంతో జలములన్నీయు అంతియే కదా, వేద ప్రయోజనము ఎంతో బ్రహ్మ మెరిగిన అంతే మోదమ్ము. మామూలుగా ఏ నీళ్ళైనా కానీ దేనికి ఉపయోగపడతాయి? కాళ్ళు కడుక్కుంటాం, మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, నీళ్లు తాగుతాం.
ఏ నీరైనా అదే విధంగా ఉపయోగపడుతుంది. కాకుంటే ఆ నీరు బాగుండాలి అంతే. కాబట్టి అధ్యయనం చేసేటటువంటి సందర్భంగా వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం కానీ ఈ రెండూ కూడా ఒకటే. అంటే పెద్ద నదిలో ఉన్న నీరు బావిలో ఉన్న నీరు ఎట్లాగైతే ఒకటేగా మనం భావించి వాటి ప్రయోజనాన్ని పొందుతామో, అదేవిధంగా వేదంలో ఉన్నటువంటి ఒక కర్మకాండకు సంబంధించిన జ్ఞానం కానీ ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం కానీ ఈ రెండూ కూడా ఒకటే. దోసెడు మంచినీళ్ళు, ఒక్క మంచి ఔషధం, గుప్పెడు మెతుకులు చాలు బతకడానికి. ఇంత కావాలని లేదు, గంపెడు కావాలని కోరుకుంటే అది ఆశ కిందకు వస్తుంది, మనిషి విషయాలోలుడు అయిపోతాడు. అందుకొరకని చెప్పేసి వేదాలన్నీ అక్కర్లేదు, ఒక్క మంత్రం చాలు, నిజానికి ఒక్క ఉపాసన ఒక్క ధ్యానం చాలు అని చెబుతూ మనుర్భవ అని వేదంలో ఒక మంత్రం ఉంది, మనిషివిక. అన్నింటిని వదిలిపెట్టండి, మనిషివిక అనేది ఒకటి స్వీకరించండి. కాబట్టి అన్నీ కావాలని కాదు, ఈ విధంగా ఏ ఒక్క దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతామో ఆ జ్ఞానంతో ముందడుగు వేయాలి. అందువల్ల నీవు శుద్ధ సత్వాన్ని ఆశ్రయించు, ఆ తర్వాత నీవు బుద్ధి నిశ్చయాత్మక బుద్ధిని పొందు, ముందుకు రా అని అంటారు కృష్ణ పరమాత్మ. ఇది ఈ విధంగా అర్జున్ని తీర్చిదిద్దినటువంటి గీతా సందేశం. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ.